చైనాలో ఒక విచిత్రమైన సంస్కృతి నడుస్తుంది. ఇదొక ఫ్యాషన్ లాగా కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. దాన్నే ఫుట్ బైండింగ్ అంటారు. అక్కడ ఆడవాళ్లు ఆమె కాళ్ళను చిన్నవిగా అందంగా కనిపించడానికి ఈ ఆచారాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అప్పటిలో హై హీల్స్ ఉండేవి కాదు. హై హీల్స్ లాంటి షేప్ రావడానికి కోసం కాళ్ళకి చిన్నప్పుడే గుడ్డ గిట్టగా కట్టేసేవాళ్ళు. దాని వల్ల కాళ్ళకి ఎదుగుదల ఉండేవి కాదు. ఆ కాలంలో కాళ్ళని అందానికి ప్రతీకంగా నమ్మేవాళ్ళు. చైనీస్ కల్చర్ లో ఎవరికైతే కాళ్ళు చిన్నవిగా అందముగా ఉంటాయో వాళ్ళకి ఉన్నతమైన స్థాయి ఉంటుందని వాళ్ళని మర్యాద ఇచ్చి పిలవడం జరుగుతుంది. చిన్నప్పటి నుండి కాళ్ళకి గుడ్డ గట్టిగా కట్టేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎన్నో వచ్చేవి. భయంకరమైన నొప్పిని కూడా వాళ్ళు భరించేవాళ్ళు. అందుకని 20వ శతాబ్దంలో దీనిపైన వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఈ ఆచారం తగ్గుతూ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఎస్బి అనేది చాలా సింపుల్ గా కనపడే సింబల్, చూడడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఈ సింబల్ వెనుక చాలా డెప్త్ మీనింగ్ ఉంది. లోగో పైన వచ్చే బ్లూ కలర్ ఏంటో ఎప్పుడైనా గమనించారా? బ్లూ కలర్ నమ్మకం, స్టెబిలిటీ, రిలయబిలిటీని సూచిస్తాయి. దీనితో బ్యాంక్ ఒక స్ట్రెంగ్త్, ప్రజల ఒక విశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ లోగో మధ్యలో ఉండే వైట్ కీ సింబల్ సర్కిల్ బ్యాంక్ ఒక తలుపుల్ని సూచిస్తాయి. తలుపులేంటి అని ఆశ్చర్యపోతున్నారా? దీనికి ఒక అర్థం ఉంది. బ్యాంక్ ఒక కస్టమర్స్ ని ఆహ్వానించడం, వాళ్ళ అవసరాలని పూర్తిగా చేయడానికి కమిటెడ్ గా ఉన్నానని దానికి అర్థం. అలాగే వైట్ సెంటర్ పాయింట్ ఇండియా మ్యాప్ లోని ముంబైని సూచిస్తుంది. ఎందుకంటే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ట్రీ హౌస్ హైడవే. మధ్యప్రదేశ్ లోని బదావ్గర్ లో అడవి ప్రాంతంలో ఇది ఒక అందమైన ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్. ఇది ప్రత్యేకంగా నేచర్ ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ట్రీ హౌస్ హైడవేలో 5 అందమైన ట్రీ హౌస్ రిసార్ట్స్ ని నిర్మించారు. అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని అడవిలో దొరికే కర్రలతో, బాల్కనీతో సహా అందంగా నిర్మించారు. అక్కడ స్టే చేయడం అందమైన జ్ఞాపకంగా మారిపోతుంది. అంటే అర్థం చేసుకోండి ఆ ప్లేస్ ఎంత బాగుంటుందో. ఇక్కడ నుంచి బందాగర్ ఒక నేషనల్ పార్క్ అందాలను కూడా కనిపిస్తాయి. ఈ నేషనల్ పార్క్ లో జంగల్ సఫారీ కూడా చేయొచ్చు. అక్కడ మీకు పులి, ఏనుగు, మిగతా వైల్డ్ యానిమల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. దగ్గర నుండి చూసే అవకాశం మీకు దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. రష్యాలో ఒమియోక్ అనే ఒక ప్లేస్ ఉంది. మంచు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మంచు ఎంజాయ్ చేయాలని, ఆడుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆ ప్లేస్ ని విజిట్ చేయాలని కూడా ఉంటుంది. కానీ ఈ ప్లేస్ ఎంత డేంజరస్ ప్లేస్ అంటే ఆ వాటర్ అంతా కూడా గడ్డగట్టిపోతుంది. -50 degrees నుండి -70 degrees సెల్సియస్ వరకు ఉంటుంది ఆ చలి అనేది. అంత చలి ఉన్నప్పటికీ స్కూల్స్ జరుగుతూనే ఉంటాయి. వేడి నీళ్లు మీరు పైకి ఎగరేస్తే వితిన్ సెకండ్స్ లో మంచు రూపంలోకి మారిపోతుంది. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంత భయంకరమైన చలి ఉంటుందో. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చలి కలిగిన ప్రాంతం ఇదే. అక్కడ వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అక్కడ ప్రజలు. కాబట్టి మాక్సిమం వాళ్ళు ఇంజిన్ ని ఆఫ్ చేసి పెట్టరు. ఇంకో విషయం ఏంటంటే టూరిస్టులు ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటేనే ఈ ప్లేస్ విజిట్ చేయడానికి అవకాశం ఇస్తారు. చలికాలంలో వాటర్ ప్రాబ్లం చాలా విపరీతంగా ఉంటుంది. అంతేకాదు ట్యాప్స్ లో, పైప్స్ లో కూడా వాటర్ అనేది గడ్డగట్టిపోతుంది. అంతేకాదు అక్కడ మంచు గడ్డలని కూడా వాటర్ గా మార్చేసి వాడుకుంటారు. అక్కడ ఉండే వెస్టర్న్ పీపుల్స్ కి ఆహారం దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేయడానికి సాధ్యపడదు. అక్కడుండే ప్రజలు ర్యాబిట్ ని, ఫిష్ ని వాళ్ళు తింటారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వేడిని కలిగిస్తుంది కాబట్టి. ఫ్రోస్ట్ బైట్ సమస్య చాలా విపరీతంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో అయితే వాళ్ళ బేరుని కట్ చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతుందని దీని అర్థం. అక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో ఏమో కదా. మనకి చలి వస్తేనే జ్వరం, జలుబు వెంటనే వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడతాం కూడా. మరి వారు ఎలా తట్టుకుంటున్నారో బాబోయ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం భూమి పైన చేయగల పనులు మన విశ్వంలో చేయలేం కదా. మనం సాధారణంగా బాల్ పెన్ ని భూమిపై రాయడానికి యూజ్ చేస్తాం. కానీ స్పేస్ లో బాల్ పెన్ రాయడానికి యూజ్ చేయలేము. ఎందుకంటే అక్కడ 0 గ్రావిటీ ఉంటుంది కాబట్టి. రీఫిల్ లో ఉండే ఇంక్ భూమి పైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని ఆధారం చేసుకొని పనిచేస్తాయి. పెన్సిల్ ని యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటారు. కానీ పెన్సిల్ కి ముందుండే నిబ్ విరగడం వల్ల స్పేస్ లోని మిగతా ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయం 1960లో నాసా స్పేస్ లోకి మనుషుల్ని పంపించినప్పుడు బాల్ పెన్ రాయడం గాని ఉపయోగించడం చేయడానికి కుదరదని చెప్పారు. ఫిషర్ పెన్ అనే పెన్ ని తయారు చేసిన కంపెనీయే ఈ స్పేస్ పెన్ ని కూడా తయారు చేసింది. కాబట్టి ఆ పెన్ ని ఫిషర్ స్పేస్ పెన్ అని కూడా అంటారు. స్పేస్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరు అప్పటి నుంచి పెన్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.